ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అనుచరులు రెచ్చిపోతున్నారు. ఏఎస్పేటలోని నక్కలవాగులో యంత్రాలతో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు సాగించి ట్రాక్టర్లతో రవాణా సాగిస్తున్నారు. ఎమ్మెల్యే మేకపాటి ముఖ్య అనుచరుడు రాజోలు సొసైటీ చైర్మన్ కల్లూరి ప్రభాకర్ రెడ్డి కనుసనల్లో ఇసుక అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రాత్రైతే వాహనాల రాకపోకలు జాతరని తలపిస్తున్నాయి. స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పరిస్థితి ఏదే పరిస్థితి అంటున్నా. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అనుచరులు రెచ్చిపోతున్నారు. ఏఎస్పేటలోని నక్కలవాగులో యంత్రాలతో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు సాగించి ట్రాక్టర్లతో రవాణా సాగిస్తున్నారు. ఎమ్మెల్యే మేకపాటి ముఖ్య అనుచరుడు రాజోలు సొసైటీ చైర్మన్ కల్లూరి ప్రభాకర్ రెడ్డి కనుసనల్లో ఇసుక అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పాండెంట్ మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, ఇసుకను అక్రమంగా తరలిస్తున్న అధికారులు మాత్రం అసలు స్పందించడం లేదు అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అనుచరులు రోజు రోజుకి కూడా వాళ్ళ ఆగడాలు మితిమీరిపోతున్నాయి, రెచ్చిపోతున్నారు. ప్రధానంగా చూస్తే ఏఎస్పేటలో నక్కలవాగు అని ఉంది. ఈ ఆత్మకూరులో పెన్నా నదిలో ఇసుకంతా కూడా యథేచ్ఛగా తవ్వేసి చివరికి వాగులు వంకల్లో ఉండే ఇసుకను కూడా తవ్వే పరిస్థితికి వచ్చారు. ఏఎస్పేటలోని నక్కలవాగులో రాత్రి అయితే చాలు పెద్ద సంఖ్యలో దాదాపు 4-5 జేసీబీలు, ఎక్స్కవేటర్లు తీసుకొచ్చి 100 ట్రాక్టర్ల ఇసుకను నింపి తరలిస్తున్నారు. అక్రమ రవాణా సాగిస్తూ కోట్లాది రూపాయలు జేబులు నింపుకునే పరిస్థితి ఉంది. అయితే కనీసం ఇక్కడ ఇదేమిటిని ప్రశ్నించే పరిస్థితి కూడా లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మేకపాటి ముఖ్య అనుచరుడు రాజోలు సొసైటీ చైర్మన్ కల్లూరు ప్రభాకర్ రెడ్డి కనుసనల్లోనే ఈ నక్కలవాగులు అక్రమ తవ్వకాలు రవాణా అంతా కూడా సాగుతూ ఉంది. రాత్రి అయితే చాలు ఈ వాహనాలంతా కూడా ఒక జాతను తలపించేలాగా పెద్ద ఎత్తున రాకపోకలు సాగిస్తున్నాయి. వాటి తాటికి కనీసం కంటి మీద కునుకు కూడా ఉండటం లేదు. పెద్ద ఎత్తున దుమ్ము ధూళి అంతా కూడా ఇళ్లలోకి వచ్చేస్తుందంటూ ఏఎస్పేటలోని స్థానికులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం వేళల్లో ఏమో మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తూ నీతులు చెబుతూ ఉంటారు, మేము ఆ అభివృద్ధి చేశాం, ఈ అభివృద్ధి చేశామని. కానీ రాత్రి అయితే చాలు ఈ విధంగా అక్రమాలు కొనసాగుతూ ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. ఇటీవల కొంతమంది కొన్ని గ్రామాల్లో కూడా ఇసుక అక్రమాల గురించి విక్రమ్ రెడ్డిని నిలదీయడం కూడా జరిగింది. అయితే ఆయన ఆవేశానికి గురయ్యి అభివృద్ధి రాబోయే రోజుల్లో చేస్తామంటూ చెప్పడం జరిగింది. చాలా చోట్ల ఆయన అడ్డుకున్నారు కూడా స్థానికులు. అయినా కూడా ఈ అక్రమాలు మాత్రం ఆగటం లేదు. ఎన్నికలు సమీపిస్తున్నా కూడా కనీసం అక్రమాలను ఆపాలనే ఆలోచన కూడా వాళ్ళకి లేదు. ఇంకా రోజు రోజుకి కూడా పెరిగిపోతున్నాయి. మరోవైపు అధికారులకు ఎన్ని ఫిర్యాదులు అందినా కూడా సెబ్ అధికారులు, పోలీసు, రెవెన్యూ ఎవరికి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఎవరు ఈ ఛాయలకు కూడా రావటం లేదు. ఈ నక్కలవాగులో పెద్దపాటి గుంతలు పెట్టేస్తున్నారు. రాబోయే రోజుల్లో నీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని చెప్పి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాబోయే వేసవి సెలవులు పిల్లలందరూ కూడా ఆ వాగు వద్దకు వెళుతూ ఉంటారు. ఎవరైనా ఆ గుంటలో పడిపోతే పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశం ఉంది. గతంలో అనేక సార్లు ఇదే విధంగా జరిగాయని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. 5 ఏళ్లుగా తవ్వుకున్నది అక్రమ ఇసుక చాలక ఇంకా ఇప్పటికీ కూడా ఈ అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారని స్థానికులందరూ కూడా మండిపడుతూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చూస్తే ఎమ్మెల్యే అనుచరులే వాళ్ళ అంతా కూడా పెద్ద ఎత్తున ఎవరైనా ప్రశ్నిస్తే పెద్ద ఎత్తున బెదిరించడం వల్లనే ఈ విధంగా పాల్పడుతున్నటువంటి పరిస్థితి. సంఘంలో ఇటీవల జన సైనికులు కొంతమంది అక్కడికి వెళ్లి అక్రమ తవ్వకాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళపైన దాడులు తెగబడి వాళ్ళపైన కేసులు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఎప్పుడెప్పుడు ఈ పేడ విరగడవుతుందా అని చెప్పి స్థానికులందరూ కూడా చర్చించు. ఓకే, రైట్, థ్యాంక్ యూ మహేష్.